ఈ వీడియో చాలా ముఖ్యం. నెంబర్ 1 ఈ వీడియోలో మనం ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ తర్వాత చేయండి. నెంబర్ 1 అసలు స్వెట్టింగ్ వల్ల మనకి ఏమిటి ఉపయోగాలు? స్వెట్టింగ్ నెంబర్ 1 థర్మో రెగ్యులేషన్ అంటారు. అంటే కూలింగ్ డౌన్ ద బాడీ. ఇప్పుడు మీ బాడీలో ఎప్పుడు ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఒక ఫర్నెస్ లాగా లోపల ఎక్సర్సైజ్ చేసినా, యాక్టివిటీ చేసినా మనకి ఎనర్జీ ఆ ఎనర్జీ ఉపయోగించే మనకి యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే. సో ఆ ఎనర్జీ జనరేట్ అయినప్పుడు హీట్ కూడా జనరేట్ అవుతుంది. ఆ హీట్‌ను కూల్ డౌన్ చేయడానికి మనకి స్వెట్టింగ్ ఉపయోగపడుతుంది. స్వెట్టింగ్ అయ్యే కొద్దీ మన స్కిన్ కూల్ అవుతుందనమాట. అది నెంబర్ 1 బెనిఫిట్ ఆఫ్ స్వెట్టింగ్. సో నెంబర్ 2 బెనిఫిట్ డీటాక్సిఫికేషన్. చాలా మన బాడీలో టాక్సిన్స్ జనరేట్ అవుతాయి కదా! మనకి మామూలుగా డీటాక్సిఫై చేసే ఆర్గాన్స్ ఏంటి? మేజర్ ఆర్గాన్స్ మన బాడీలో లివర్ అండ్ కిడ్నీస్. అలానే స్కిన్ కూడా మనకి డీటాక్సిఫికేషన్‌కి ఉపయోగపడుతుందనమాట. రీసెర్చ్‌లో తేలిందేందంటే లెడ్, కాడ్మియం, ఆర్సెనిక్ అండ్ ప్లాస్టిక్ డెరివేటివ్ కెమికల్స్ మనకి ఈ చాలా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వాడుతుంటాం కదా! దాని నుంచి వచ్చిన కెమికల్స్ కొన్ని బాడీ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ డెరివేటివ్ కెమికల్స్‌ని ఎక్స్‌క్రీట్ చేయడానికి బాడీ బయటికి డీటాక్సిఫై చేయడానికి స్కిన్ ఉపయోగపడుతుంది. ఆ స్కిన్ స్వెట్టింగ్ ద్వారా చేస్తుందనమాట డీటాక్సిఫికేషన్. సో స్వెట్టింగ్ అనేది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. ఫస్ట్‌దేం చూసాం కూలింగ్ డౌన్ ద బాడీ. థర్మో రెగ్యులేషన్‌కి ఉపయోగపడుతుంది. డీటాక్సిఫికేషన్. నెంబర్ 3 ఏందంటే ఇమ్యూనిటీ బూస్టర్ అట స్వెట్టింగ్. ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఫైటింగ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్. ఆ స్వెట్టింగ్ జరిగేటప్పుడు యాంటీ మైక్రోబియల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఉండే కొన్ని బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రోబ్స్‌ని అవి ఎక్స్‌పెల్ చేస్తుంది. బయటికెళ్తుందనమాట. సో దానివల్ల ఆ స్వెట్ పోర్స్ ద్వారా, ఆ రంధ్రాల ద్వారా ఎక్స్‌క్రీట్ అవుతుంది. సో అది స్వెట్టింగ్. నెంబర్ 3 బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ రెస్పాన్స్. మనకేదన్నా యాంగ్జైటీ వచ్చినా, ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ వచ్చినా మనకి స్వెట్టింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకనుకుంటున్నారు? అది మన బాడీ డిఫెన్స్ మెకానిజం. సో స్వెట్టింగ్‌కి చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ స్ట్రెస్ రెస్పాన్స్. ఆ తర్వాత స్కిన్ అండ్ హెయిర్ హెల్త్‌కి అది ఉపయోగపడుతుందనమాట. ఎట్లాగా? ఆ కింద మన బాడీలో ఆ స్కిన్‌లో అక్యుములేట్ అయిన టాక్సిన్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల మన స్కిన్ యాక్చువల్లీ గ్లో అవుతుంది. స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే మన వాళ్ళు డాక్టర్స్ కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ సానా చేయమని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా రీసెర్చ్‌లో. సానాలో ఏమవుతుందంటే ఎక్సెస్ స్వెట్టింగ్ అయ్యి మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయ్యి బయటికెళ్ళిపోతాయి. సో దానివల్ల స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అట్లానే ఫైనల్‌గా స్వెట్టింగ్ వల్ల ఉపయోగం ఏందంటే సర్క్యులేషన్ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి స్వెట్టింగ్ ఎక్కువ రావడం వల్ల హార్ట్ డిసీజ్ ఎండ్యూరెన్స్ పెరుగుతుంది అని చెప్పి రీసెర్చ్‌లో చెప్పారనమాట. సో ఇవన్నీ స్వెట్టింగ్ వల్ల కలిగే ఉపయోగాలు.